సంతోషంగా నవ్వులతో పువ్వులతో అలంకరణలతో శోభాయమానంగా ఉంది. ఇది మహిళా దినోత్సవ సందర్భంగా జరిగేటటువంటి కార్యక్రమం. విశిష్టమైనటువంటి మహిళలకు సన్మాన కార్యక్రమాలు అన్నారు. నా విషయం కలిగింది, ఎందుకు మహిళలే విశిష్టంగా ఉన్నారు, వాళ్ళకే ఎందుకు సన్మానాలు? పురుషుల కంటే మహిళలు ఏదైనా గొప్పగా చేస్తే, విశిష్టంగా చేస్తే ఇంత అవార్డులు, ఫంక్షన్లు. మగవాళ్ళు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళు ఎందుకు ఇలాగా సభలు, సన్మానాలు పెట్టుకోవడం లేదు అంటే దీనికి సమాధానం ఉంది. మహిళలకు ఎందుకు ఇంతటి ప్రాధాన్యత భారతదేశం ఇస్తుంది కర్మభూమి అంటే, అనేక మంది మహనీయమైనటువంటి మహర్షులలో ఆపస్తంభ మహర్షి ఒక మాట చెప్పారు. చాలా వేదాలు, ఉపనిషత్తులు, వ్యాఖ్యానాలు, స్మృతి గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలు, దర్శనాలు, అనేక రకాల ఆచార వ్యవహారాలు ఇన్నింటినీ కూడా మేము చెప్పాము వారసుల కోసం. భవిష్యత్తులో ఎప్పుడైనా మీకు ఆచరించేటప్పుడు ఏదైనా సంశయాలు వస్తే, ఏదైనా డౌట్స్ వస్తే, అప్పుడు ఋషులు ఉండరు ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకోవడానికి. ఏం చేయాలి అనే ఆలోచన కనుక వచ్చినప్పుడు, సందేహం కలిగినప్పుడు మీ ఇంట్లో ఉండేటటువంటి ఆడవాళ్ళని అడిగి వాళ్ళు ఏది చెప్తే అది ముందుకు వెళ్ళిపోండి అని చెప్పారు. ఆడవాళ్ళకి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారు మహర్షులు అంటే, వేలాది సంవత్సరాలు యమ నియమ ప్రాణాయామ, ప్రత్యాహార, ఆసన, ధ్యాన, ధారణ, సమాధి యోగములతో సిద్ధి పొందినటువంటి మహర్షులు ఎంత మహిమాన్వితులో, ఇంటిలో ఉండేటటువంటి స్త్రీ గృహిణికి కూడా అదే ప్రాధాన్యత అని మహర్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. బంధువులారా, ఏ సమాజానికైనా కూడా పునాది అయినటువంటివి రెండు తత్వాలు, రెండు వర్గాలు అని ఆర్థికవేత్త అయినటువంటి చాణక్యుల వారు చెప్పారు. ఒకటి మహిళ, రెండు యువత. ఈ రెండే సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగేటటువంటివి ప్రధానమైనటువంటి పునాదులు అని చెప్పారు చాణక్యుల వారు. మరి ఈవేళ మహిళలు ఎలా ఉన్నారు, యువత ఎలా ఉంది? ఈ రెండింటినీ గనక మనం ఒకసారి కంపారిటివ్ స్టడీ, సమకాలీన పరిస్థితులకు గనక ఆలోచన చేసుకుంటే, ఈ రెండు వర్గాల వాళ్ళు మాకు స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ కావాలి, ఆజాదీ చాహియే, ఆజాదీ చాహియే అని అంటున్నారు. బాగుంది, స్వేచ్ఛ అనేది ఎప్పుడు కూడా కోరుకో తగినటువంటిది. స్వేచ్ఛ నడవడికలో కావాలి, స్వేచ్ఛ మాటలలో కావాలి, అన్నిటిలో కూడా స్వేచ్ఛ అనేటటువంటిది మనం ఇన్వైట్ చేయ తగినటువంటిది. అయితే ప్రతి దానికి దాని లిమిటేషన్స్ ఉంటాయి. నాకు చాలా స్వేచ్ఛ ఉంది, నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఉన్నతాసనం ఇచ్చారు, నేను ఈ కుర్చీని కోసేస్తాను, తెంపేస్తాను, చింపేస్తాను అంటే అదేం స్వేచ్ఛ? నా చెయ్యి నేను ఎంతవరకైనా కూడా జరుపుకోవచ్చు, మీ ముక్కుని, మీ ముగ్గల్ని తాకనంత వరకే నా చెయ్యికి స్వేచ్ఛ కావాలి. ఉంది కదా స్వేచ్ఛ అని ఇష్టం వచ్చినట్లుగా అందరినీ స్పృశిస్తూ పోతే ఎవరికీ ఇష్టం ఉండదు, అది తప్పు కూడా. బంధువులారా, ఈవేళ సరి అయినటువంటి దిశానిర్దేశం లేకపోవడం వల్ల జాతికి ఇటువంటి ఒక ఉపద్రవం వచ్చింది. మహిళలు భూమాత బ్రిగేడ్ కార్యకర్తలము అంటూ ఆలయాల్లోకి మేము ప్రవేశిస్తాం కాదు, ఇది ఒక ఆచారము అని పెద్దలు చెప్పినప్పుడు, పెద్దలు ఎందుకు చెప్పారో వినాలి అనేటటువంటి కించిత్ సంస్కారాన్ని కోల్పోయి, ఇక మిగతా పూజలన్నీ మనం చేసేసినట్టు, మిగతా శాస్త్రాలన్నీ మనం చదివేసినట్లు అన్నింటిలో కూడా ఎగబడి ధిక్కరించి ఎదుటివాడి యొక్క మనోభావాలను, సంప్రదాయాలను కాలరాచి మనం ఆలయాల్లోకి వెళ్దాం. ఎందుకు నువ్వే ముట్టుకోవాలి విగ్రహాన్ని, నేను ముట్టుకుంటా. ఎందుకు నువ్వు చేయాలి, నేను వండుతా. నీకెందుకు, నీకేం చెప్పారో నువ్వది చెయ్యి. నేను కంటాను పిల్లల్ని అని మగవాళ్ళు తయారయ్యి, నేను రోజంతా బయట తిరుగుతాను అని ఆడవాళ్ళు తయారైతే అసలు ఆ వ్యవస్థ ఎలా సక్రమంగా సాగుతుంది? అందుకే స్వధర్మో నిధనం శ్రేయ, పరధర్మో భయావహ అన్నారు గీతాచార్యులు. నీ ధర్మం ఏదైతే ఉందో, ఒకటి వ్యక్తిగత ధర్మం, రెండు కుటుంబ ధర్మం, మూడు సమాజ ధర్మం, నాలుగు దైవానికి, దేశానికి సంబంధించినటువంటి ధర్మం. ఈ నాలుగింటిని ప్రతి మనిషి కూడా తన జీవిత కాలంలో తన బాధ్యతగా, తన వంతు, తన శక్తియుక్తుల మేర నిర్వర్తించాలి.
ఇది కదా గీతాచార్యుల వారు చెప్పినటువంటి మాట. కాబట్టి మహిళలేమో కూడనటి పనులు ఏదైతే నిషేధాలో వాటిలోకి మేము వెళ్తాము అని అంటూ స్వేచ్ఛని కూడని పద్ధతుల్లో కోరుకుంటున్నారు. అశ్లీలమైన దుస్తులు ధరిస్తాం, అది మాకు స్వేచ్ఛ. ఇష్టం వచ్చినట్లుగా అనేక వ్యసనాలకు గురవుతాం, అది మాకు స్వేచ్ఛ. ఏదైతే అనూచానంగా సనాతనంగా వస్తుందో ఆచారమో అది ఆగమ గ్రంథాలొద్దు, శాస్త్రాలొద్దు, పురాణాలొద్దు, ఇతిహాసాలొద్దు, మాకు అనిపించిందే వేదం, కాబట్టి మేము కూడా అన్నిటిలో చేతులు పెడతాం. ఇది స్వేచ్ఛ. ఇది స్వేచ్ఛనా? కాదు. అందుకే ప్రతిదానికి కూడా మనం ఒక లిమిటేషన్స్ అనేటటువంటిది గ్రహించుకోవాలి. ఇది ఒకవైపు మహిళలు. రెండవ కోణం చూస్తే యువత. యువత ఏమంటున్నారు? మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావాలి అని అంటున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ 19th ఆర్టికల్లో ఏం చెప్పింది అంటే, ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవటం, తిరిగి దాన్ని షేర్ చేసుకోవటం, 10 మందికి పంచుకునేటటువంటి అధికారం ఉంది. దాంతో క్లాస్ బిలో ఏం చెప్పింది అంటే, ఎప్పుడైతే సెక్యూరిటీ ఆఫ్ నేషన్కి భంగాన్ని కలిగిస్తుందో అటువంటివి నిరోధించాలి అని చెప్పింది. ప్రియ భగవద్బంధువులారా, మనంతా కూడా భగవంతునో లేకపోతే సమాజాన్నే భగవద్ రూపంగానో కొలిచేటటువంటి వాళ్ళం, ఆరాధించేటటువంటి వాళ్ళం. కాబట్టి శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, కన్న తల్లి అలాగే కన్న దేశం, ఈ రెండింటిని కూడా ఎవరైతే తలమానికంగా చూసుకుంటారో అదే సరి అయినటువంటి జీవనం అని మనకి మార్గదర్శకం చేశారు. కాబట్టి మనం ఏ సంప్రదాయానికి చెందిన మతం ఏదైనా, కులం ఏదైనా, విశిష్టాద్వైతం కావచ్చు, అద్వైతం కావచ్చు, ఎటువంటి సంప్రదాయం కావచ్చు, మొట్టమొదట భారత మాత. అంతేకాని ఈవేళ మన కళ్ళెదుటనే అయ్యో వాణ్ణెందుకండి ఊరి తీసేశారు, వీణెందుకండి చంపేశారు, నువ్వు ఒక్కడిని చంపితే ఇంటింటికి పుడతాం దేశం యొక్క గుండెల్ని చీల్చేవాళ్ళం అని స్లోగన్స్ ఇచ్చుకుంటూ మెడ మీద కత్తి పెట్టినా కూడా మేము భారత మాతకి జయ్యనాను. ఏంటి మాటలన్నీ కూడా? ఇవన్నీ ఎలా సహిస్తున్నాం మనం అంటే, మనలో రోషన్ లేదు, ఇది నాది అనే కమిట్మెంట్ లేదు, అందుకనే మన రక్తం ఉడకడం లేదు. కనుక మనకుండేటటువంటి వ్యక్తిగత సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను అన్నింటినీ కూడా సెకండరీ పొజిషన్ ఇచ్చి మన దేశం, మన యువత, మన దేశం యొక్క ఔన్నత్యం ప్రపంచంలో ఎలా నెంబర్ 1గా ఉండాలి అనేటటువంటి స్థితికి మనం వెళ్ళాలి. దానికి అందరం కలిపి ఒక్కసారి సంఘీభావాన్ని ప్రకటిస్తూ భారత్ మాతాకి జై నేను చెప్తాను, మీరందరూ కూడా కలిపి అందాం, ముగిద్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ మంజులశ్రీ గారు. ఈనాడు వారు వచ్చి మనకి ఆధ్యాత్మికంగా మన దేశ యొక్క ఈ యొక్క మన విశిష్టతను, యువత విశిష్టతను, మహిళ విశిష్టతను చెప్పినందుకు, మహిళా లోకంలోని విజయగాథలు, కీర్తికాంతులు, మేధా సంపత్తి, సేవా స్ఫూర్తి, వాక్చాతుర్యం లాంటి విశేషాలు కొందరిలోనే రాణిస్తాయి.